ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి మకర రాశి వారికి 22వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు 7వ నెల 2024, 22వ తారీఖు 7వ నెల 2024 వరకు మకర రాశి వారికి ఏ గ్రహ అనుగ్రహము, ఏ గ్రహ మంచి ఫలితాన్ని ఇస్తున్నది, చెడు ఫలితాన్ని ఇస్తున్నది అనే దాని గురించి తెలియపరుస్తున్నాము. రవిగ్రహము సప్తమ స్థానంలో ఉన్నాడు. మకర రాశి వారికి రవిగ్రహము సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉండబట్టి భార్యకి అనారోగ్యము కలగటానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం మూలము పీడ, విరోధములు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. పంచమ స్థానంలో కుజగ్రహం ఉన్నాడు. సంతానము మూలాన అనారోగ్యము కలగటానికి, సంతానం వలన కొన్ని చిక్కులు, సమస్యలు, బాధలు కలగటానికి అవకాశం ఎక్కువ ఉన్నది. పరిహారము చేసుకోలేను. బుధగ్రహము షష్టమ స్థానంలో ఉన్నాడు. మకర రాశి వారికి బుధగ్రహము షష్టమ స్థానంలో ఉన్నాడు. ధనము, ధాన్యలాభము, శరీర సుఖము, విద్యార్థులకు మంచి యోగకాలం అని చెప్పవచ్చును. రాజకీయ రంగంలో ఉండే వారికి కూడా విశేషమైన కాలం అని చెప్పవచ్చును. వ్యవసాయదారులకు తగిన లబ్ధి పొందటానికి అవకాశం ఉన్నది. బుధగ్రహము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటానికి మంచి అనుకూలంగా నడుస్తుంది బుధగ్రహము. పంచమ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. ధనలాభము, భోగము, సంతానము వలన శుభం కలగటానికి, వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ టైంలో వివాహ ప్రయత్నం కాస్త గట్టిగా చేస్తే త్వరగా నెరవేరటానికి అవకాశం ఉన్నది. విశేషమైన గురుగ్రహం మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కర్కాటకం శుక్రుడు సప్తమలో ఉన్నాడు. మకర రాశి వారికి శుక్రగ్రహము సప్తమ స్థానంలో ఉండబట్టి అకారణంగా శత్రువులు ఉంటారు. అనారోగ్యము కలగటానికి అవకాశం ఉంది. ఈ మకర రాశి వారి భార్యకు అనారోగ్యము కలగటానికి అవకాశం ఉన్నది. వారి భార్య తరపున శత్రుత్వం కలగటానికి అవకాశం ఉన్నది. తప్పక శుక్రగ్రహానికి పరిహారం చేసుకోలేను. శనిగ్రహము ధనస్థానంలో ఉన్నాడు. చేసే వ్యాపార వ్యవసాయము ఎక్కువగా నష్టం కలగటానికి అవకాశం ఉన్నది. ఆలోచించి నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా చేసుకోలేను. వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా నష్టం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనస్థానంలో శనిగ్రహం ఉన్నాడు. రాహు తృతీయములో ఉన్నాడు. రాహు తృతీయములో ఉండబట్టి ధైర్యము, యత్న కార్యసిద్ధి, ఏ పని కూడా చేసే పనిలో ధైర్యంగా నిలబడి చేసుకుంటారు. మంచి ధైర్యాన్ని ఇస్తాడు రాహుగ్రహము. మంచి చేసే పనిలో లాభం పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయము చేకూరుతుంది. మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సర్వశుభం కలగటానికి అవకాశం ఉన్నది. రాహు విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు. కేతుగ్రహం భాగ్యస్థానంలో ఉన్నాడు. అపనిందలు వచ్చుట, మిత్రులతో, మీ యొక్క స్నేహితులతోటి శత్రుత్వము కలగటానికి అవకాశం ఉంది. వాహనం వల్ల ప్రమాదం కలగటానికి అవకాశం ఉన్నది. వాహనం ప్రమాదము కానీ, ఎత్తు నుంచి పడటము కానీ ఇవి జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా చేసుకోలేను. అయితే మీకుండే గ్రహాలు మంచి గ్రహాలేవి, చెడ్డ ఫలితాన్ని ఇచ్చే గ్రహం ఏది, మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహం ఏమిటి? బుధగ్రహం విశేషమైనటువంటి వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, విద్యార్థులకు రాజయోగాన్ని ఇస్తాడు. అలాగనే గురుగ్రహం కూడా పంచమంలో ఉన్నాడు. సంతానము వల్ల వీరి యొక్క కుమారుల వల్ల విశేషమైనటువంటి ఫలితం కలగటానికి అవకాశం ఎక్కువ ఉన్నది. అలాగనే రాహు తృతీయంలో ఉన్నాడు. మనోధైర్యము, బలము, శక్తినిస్తాడు. ఎంతటి కార్యమైనా కూడా అవలీలగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వగలడు రాహుగ్రహము. విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే బాగులేని మీకు చెడ్డ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము, కేతుగ్రహము. 5 గ్రహాలు బాగలేవు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. ఈ 5 గ్రహాలకి
పరిహారం చేసుకోవలసిందే. పరిహారం చేసుకుంటే మీకు ఎదురు లేకుండా బ్రహ్మాండమైనటువంటి రాజయోగము, ఈ 3 గ్రహాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఈ తదిమ గ్రహాలు చెడ్డ ఫలితాన్ని ఇవ్వకుండా పరిహారం చేసుకుంటే విశేషమైనటువంటి మీరు అనుకున్న గృహము, వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము, రియల్ ఎస్టేటు ప్రతి ఒక్క విషయంలో కూడా విజయాన్ని పొందడానికి అవకాశం ఉన్నది. ఇందులో సందేహం లేదు. మీకు ఏదైనా సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ను సంప్రదించండి. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. సుఖినో భవంతు.